న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. 2026కు వెల్కమ్ చెప్పేందుకు యూత్ రెడీ అవుతున్న వేళ వేడుకలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు సిటీ పోలీసులు. క్యాబ్ ఆటో డ్రైవర్లకు సిపి సజ్జనార్ వార్నింగ్ ఇస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రయాణికుల నుంచి అధిక డబ్బులు డిమాండ్ చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలాంటి డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ సజ్జనార్ సీరియస్గా చెప్తున్నారు. వారిపై మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 178(3)B కేసు నమోదు చేస్తామంటూ చెప్తున్నారు. ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే తెలియజేయండి. వెహికల్ నంబర్, టైం, ప్లేస్, రైడ్ వివరాలు, స్క్రీన్ షాట్స్ను పోలీసులకు అధికారిక వాట్సాప్ నంబర్ 9490616555 నంబర్కి పంపించాలంటూ సిపి చెప్తున్నారు. మరొకసారి నేను ఆ నంబర్ని మీకు చెప్తున్నాను, 9490616555. ఈ నంబర్కి ఒకవేళ మీకు ఎవరైనా ఆటో డ్రైవర్ నుంచైనా, క్యాబ్ డ్రైవర్ నుంచైనా, ర్యాపిడో డ్రైవర్ నుంచైనా సమస్య ఎదురైనా, వాళ్ళు ఎక్కువ డబ్బులు తీసుకున్నా, వాళ్ళు ఒకవేళ రైడ్కి రానని చెప్పినా, ఇతర కారణాలు ఏవైనా ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా, వెంటనే ఆ రైడ్కి సంబంధించిన డీటెయిల్స్ 9490616555 నంబర్కి మీరు షేర్ చేస్తే పోలీసులు రియాక్ట్ అవుతారు. వాళ్ళ విషయంలో ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటారంటూ సిపి సజ్జనార్ ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నారు. ఇవాళ హైదరాబాద్లో అర్ధరాత్రి 12 గంటల వరకు వైన్స్ ఓపెన్ చేసి ఉండబోతున్నాయి. బార్లు, క్లబ్స్, ప్రత్యేక ఈవెంట్లకు అర్ధరాత్రి 1 గంట వరకు పర్మిషన్ ఉంది. రాత్రి 1 గంట వరకు మెట్రో సేవలు కూడా అందుబాటులో ఉండబోతున్నాయి. సో అన్ని రకాలుగా ప్రజలకి ఇబ్బందులు లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం రెగ్యులర్ వార్నింగ్స్ మనం చూస్తున్నాం సిపి సజ్జనార్ నుంచి. ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయండి, కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండకూడదు, మీరు ఇబ్బంది పడకూడదు అంటూ సజ్జనార్ చెప్తున్నారు. అదిగో సిపి సజ్జనార్ చేసిన ట్వీట్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఒకసారి నేను చదువుతాను మీకోసం. అది న్యూ ఇయర్ సందర్భంగా క్యాబ్ లేదా ఆటో డ్రైవర్ రైడ్కి రావడానికి నిరాకరించిన, బుకింగ్ ధర కంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా ఉపేక్షించేది లేదు. నిబంధనలు అతిక్రమించే వారిపై మోటార్ వెహికల్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. మీకు ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే మాకు తెలియజేయండి. ఆ వాహనం నంబర్, ఆ టైం ఆర్ ప్లేస్, అలాగే రైడ్కి సంబంధించిన స్క్రీన్ షాట్, ఆ డీటెయిల్స్తో కూడిన స్క్రీన్ షాట్ పోలీస్ అధికారిక వాట్సాప్ నంబర్ 9490616555కి పంపించండి. ఇట్లు #హైదరాబాద్ పోలీస్, సేఫ్ న్యూ ఇయర్, #ట్రాఫిక్ రూల్స్, #హైదరాబాద్, ఇంకా చాలా హ్యాష్ట్యాగ్స్ ఉన్నాయి, మనం చూస్తున్నాం. సో ఒకసారి సజ్జనార్ ఏమంటున్నారో కూడా చూద్దాం. ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. ఒక న్యూ ఇయర్ దృష్టిని పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 126 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2026 ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ యొక్క టీమ్స్ ని పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు, ఈ విషయం కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. మెమొరబుల్ మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్ గా మనం పనిచేయడం జరుగుతుంది. మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్ లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు సో ఈ అంశానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి నిర్మల మనతో జాయిన్ అవుతున్నారు. నిర్మల, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఈసారి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా? ఎస్ నంది, ఈసారి న్యూ ఇయర్ వేడుకలకు సందర్భంగా కూడా మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా కూడా విధించేటట్టుగా సజ్జనార్ గారు అయితే అనౌన్స్మెంట్ చేశారు. మరి ఆ
జరిమానా విధించడమే కాకుండా వాహనాలను సీజ్ చేస్తాము, వాటితో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ ను కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. ఆ మద్యం సేవించడమే కాకుండా ర్యాష్ డ్రైవింగ్ ఒకటి, మళ్ళీ ట్రిపుల్ డ్రైవింగ్, బహిరంగ ప్రదేశాల్లో కూడా న్యూసెన్స్ చేస్తే వారికైతే కఠిన చర్యలు ఉంటాయని కూడా ఆయన వెల్లడించడం జరిగింది. ఇటు క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు కూడా ఈ న్యూ ఇయర్ ని అనుగుణంగా తీసుకొని ప్యాసింజర్లకి ఎక్కువ డబ్బులు వాళ్ళు డిమాండ్ చేసినట్లయితే కూడా వాళ్ళ మీద కూడా మేము చర్యలు చేపడతాము అని చెప్పేసి, ఆ చర్యలు చేపట్టడానికి ఇబ్బంది పడే ట్రావెలర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక నెంబర్ కూడా వాళ్ళ కోసం ప్రకటించడం జరిగింది. ఆ నెంబర్ కి వెంటనే మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు, వెంటనే అక్కడికి చేరుకొని చర్యలు చేపడతాము అని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ న్యూ ఇయర్ వేడుకలకు 120 ప్రాంతాలలో కూడా ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. కేవలం హైదరాబాద్ లోనే 120 ప్రాంతాలు, అలాంటే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలా వరకు కూడా చాలా చోట్ల కూడా వీళ్ళు తనిఖీలు అయితే చేపట్టబోతున్నారు. ఈ న్యూ ఇయర్ వేడుకలు రాత్రి 1 గంటల వరకు కూడా మరి బార్లు అండ్ రెస్టారెంట్లు కూడా వీళ్ళకి వైన్ షాపులన్నీ కూడా ఓపెన్ లోనే ఉంటాయి. మెట్రో సేవలు కూడా ఈ రోజు రాత్రి 1 గంటల వరకు మెట్రో సేవలు కూడా అందిస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు వీటిని అనుకూలంగా తీసుకొని లిమిట్స్ క్రాస్ చేసి వాళ్ళు ఎక్కువగా డ్రింక్ చేసి డ్రైవ్ చేయడము, అలాగే వాళ్ళు రోడ్ల మీద న్యూసెన్స్ చేస్తూ రోడ్ల మీద కేకులు కట్ చేస్తూ వచ్చిపోయే వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్ జరిపిస్తే మాత్రము ఊరుకునేది లేదు అని గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. అందులో ఒకటి కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ట్రిపుల్ డ్రైవింగ్ అనేది ఈ న్యూ ఇయర్ రోజు చాలా మంది యూతే అలాంటివి చేస్తూ ఉంటారు కాబట్టి ట్రిపుల్ డ్రైవింగ్ ఎక్కడ దొరికినా కానీ ఖచ్చితంగా వాళ్ళను అరెస్ట్ చేస్తాము అని చెప్పేసి కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామంటున్నారు, జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వస్తుంది అంటున్నారు. ఇంకొకటి మెయిన్ గా మైనర్లు ఎవరు కూడా డ్రైవింగ్ చేయడానికి వీల్లేదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. మైనర్లు గనక డ్రైవింగ్ లో దొరికిపోతే ఖచ్చితంగా పేరెంట్స్ కు కూడా శిక్షకు అర్హులు అవుతారు అనేది కూడా చెప్తూ ఉన్నారు. ఈ కొత్త సంవత్సర వేడుకల్ని అందరూ కూడా సంతోషంగా జరుపుకోవడానికే మేము అన్ని విధాలుగా కూడా తోడ్పడతాము, ఎప్పటికప్పుడు కూడా తనిఖీలను నిర్వహిస్తాము. కానీ ఈ కొత్త సంవత్సర వేడుకలు సామరస్యంగా జరుపుకునే వాళ్లకు ఎవరు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అని చెప్పేసి కూడా సజ్జనార్ గారు చెప్తున్నారు. నన్ను ఓకే, రైట్, థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద మీరు ఎంజాయ్ చేయండి, మీకు సేఫ్టీ మేము అందిస్తాం. మీరు అలాగని ఓవర్ చేశారనుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినా లేకపోతే ఎవరైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేసేది కూడా మేమే. సో బీ కేర్ఫుల్ అంటున్నారు సజ్జనార్. అలాగే మొన్న చూసాం కదా, మా డాడీ మీకు తెలుసా, మా అంకుల్ మీకు తెలుసా, నేనేంటో తెలుసా, నా రేంజ్ ఏంటో తెలుసా అని మాట్లాడితే ఊరుకునేది లేదు. అవన్నీ ఆ కబుర్లన్నీ నాకు చెప్పొద్దు అంటూ కూడా ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే మనందరం చూసాం, ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్స్, అలాగే ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్స్ కూడా ఒక వార్నింగ్ ఇస్తున్నారు. సో మీరు ఇబ్బంది పెట్టొద్దు ప్రయాణికుల్ని. ఎవరైనా రైడ్ బుక్ చేసుకుంటే వాళ్ళని సేఫ్గా డ్రాప్ చేసి రండి. రైడ్ క్యాన్సిల్ చేయడం, రైడ్కి రానని చెప్పడం, డబ్బులు ఎక్కువ అడగడం, లేదంటే ఇంకేదైనా మిస్బిహేవ్ చేయడం లాంటిది ఉంటే మిమ్మల్ని లోపలేస్తామని చెప్పి క్లియర్గా చెప్తున్నారు, చాలా సింపుల్గా. సో బీ కేర్ఫుల్. సో ఈగల్ ఐ ఉండబోతుంది మీ మీద, హైదరాబాద్ మీద ఈగల్ ఐ ఉంటుంది. ఏ కార్నర్లో ఏం జరుగుతుందో ఇప్పటికే మనం చూస్తున్నాం. చాలా చోట్ల డ్రగ్స్ గురించి రైడ్స్ జరుగుతున్నాయి, భారీ ఎత్తున పట్టుకుంటున్నారు. చాలామందిని ఇప్పటికే ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో మీరు 31st నైట్ని బాగా ఎంజాయ్ చేయండి, కానీ కేర్ఫుల్గా ఉండండి. ఇంతే సింపుల్గా చెప్పాలి.